హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం బంగాళాదుంపలతోని వడియాలు తయారు చేసుకోబోతున్నామండి. ఈ బంగాళదుంపల వడియాలు మనకి చాలా టేస్ట్గా ఉంటాయండి. మనము బయట కొంటాం కదా లేస్ ప్యాకెట్లు, ఆ టేస్ట్లో వస్తాయండి. ఒకసారి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. ఒక 150 గ్రాముల వరకు సగ్గుబియ్యం తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించేసుకోవాలి. వేయించుకొని పక్కకు పెట్టేసుకొని బంగాళదుంపలు ఒక అర కేజీ తీసుకుంటున్నానండి. చక్కగా కడిగేసుకొని వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వరకు ఉడికించేసుకున్నాను. ఈ బంగాళదుంపలు మనం ఉడకపెట్టిన తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన వెంటనే మనం ఇవి వేరు చేసేయాలండి. మనం ఎక్కువ గ్యాప్ వదిలేసామంటే వాటర్ ఎక్కువగా పీల్చేసి మనకి సగ్గుబియ్యం పౌడర్ చేసుకుంటాం కదా, పౌడరు ఎక్కువ లాగేస్తుంది. అందుకని వెంటనే మనము తీసేస్తే తక్కువ వాటర్ పీలుస్తుంది. ఇలా ఉడికించిన బంగాళదుంపల్ని మనము చక్కగా తురుముకోవాలండి. తురుముకున్న తర్వాత ఇందులో మనము ఎండుమిరపకాయలని మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టుకున్నామండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూను, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కారం తగ్గట్లుగా వేసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా 1/2 కప్ వేసుకున్నాము. టేస్ట్ తగ్గట్లుగా సాల్ట్ వేసేసుకొని ఇందులోని మనము ముందు వేయించుకున్నాం కదండి సగ్గుబియ్యం, వాటిని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇక్కడ మనము బంగాళాదుంపల్ని ఇవన్నింటినీ కలిపేసి మనకి సరిపోయినంత ఈ సగ్గుబియ్యం పౌడర్ను వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మనము చూసుకోవాలి, మనకి అప్పడాలు తయారు చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చినట్లుగా కొంచెం గట్టిగా వచ్చేంత వరకు కొంచెం కొంచెం పౌడర్ వేసుకుంటూ మనం చక్కగా కలిపేసుకోవాలి. నేను 150 గ్రాముల వరకు నేను మిక్సీ పట్టుకున్నాను, కానీ 100 గ్రాములు పౌడరే నాకు పడిందండి. 50 గ్రాముల వరకు మిగిలిపోయింది. మనకి బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నప్పుడు మనం కరెక్ట్గా ఉడికించుకుంటే ఈ పౌడర్ అనేది మనకి ఎక్కువ పడాల్సిన అవసరం ఉండదు. బంగాళదుంపలు వాటర్లో వదిలేస్తే వాటర్ ఎక్కువ పీల్చేస్తే ఈ పౌడర్ ఎక్కువగా పడుతుంది. చూసుకొని మనం వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకుంటున్నాను. చుట్టేసుకొని మనం కలిపిన పిండి అంతా శుభ్రంగా చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకోవాలండి. మనము గ్రాసరీ సామాన్లు తెచ్చుకుంటాం కదా, కవర్లో ప్యాకింగ్ చేసేస్తారు. ఆ కవరు శుభ్రంగా కడిగేసి నేను ఇదిగోండి ఇలాగా ముక్కలుగా చేసుకున్నాను. కిందన కొంచెం వాటర్ అప్లై చేసేసి ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులో పెట్టేసి మీద ఇంకొక కవర్ పెట్టేసుకొని చేత్తోనైనా ఒత్తుకోవచ్చు. అప్పడాలు మనం ఒత్తుకుంటాం కదా చపాతీలు, దాంతోనైనా మనం ఒత్తేసుకొని ఒక క్లాత్ మీద ఇలా వేసేసుకోవాలి. మనము ఈ వడియాల్ని మరీ దలసరిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఒత్తేసుకోవాలండి. ఒకవేళ పలచగా చేసేస్తే మనకు ఆ కవర్ మీద నుంచి ఊడడం కొంచెం కష్టం అవుతుంది. అందుకని మనం చూసుకొని ఒత్తుకోవాలి. ఒత్తుకున్న వాటిని అన్నింటినీ ఒక క్లాత్ ఎండలో వేసేసుకొని వీటిని వేసుకోవాలి. మనకి ఎక్కువ ఎండ లేకపోయినా ఇవి బాగానే ఆరిపోతాయండి. ఎండ ఉంటే మనకి ఒక పూటలో చక్కగా ఆరిపోతాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక రోజులోనే నాకు ఎండిపోయేవండి ఎండలోని. చూడండి ఇలా బాగా ఎండిపోయేవి. వీటిని మనం స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు మనకు అస్సలు పాడవ్వండి. చూడండి ఎంత బాగా వచ్చాయో మనకి, అసలు క్లాత్కి అయితే అంటవండి. ఇప్పుడు ఇవి మనం ఫ్రై చేసుకుందామండి. ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు ఇవి మామూలు వడియాల్లో మనకి ఎక్కువ టైం పట్టదు, త్వరగా ఫ్రై అయిపోతాయండి, లేదంటే మాడిపోతాయి. త్వరగా వేసేసి 4 వైపులా వేయించుకొని తీసేయడమని. చూడండి ఎంత బాగా వేగాయో మనకి, చాలా టేస్ట్గా ఉన్నాయండి. మనం బయట లేస్ ప్యాకెట్లు కొంటాం కదా, బంగాళదుంప లేస్లు, అచ్చం ఆ టేస్ట్లోనే ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.